దేవుడు పక్షపాతం లేని దేవుడు కదా. దేవుడు అందరినీ సమాన భావంతో సమదృష్టితో చూస్తాడు అని మనం అనుకున్నాం కదా. 6గురిని పక్కకు నెట్టి 7వాడికి ఎందుకని ప్రతిష్ఠ చేశాడు, 7వాడిని ఎందుకు అభిషేకం చేశాడు, 7వాడికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? పక్షపాతం లేకపోతే అందరినీ సమదృష్టితో చూస్తే, అందరినీ సమానంగా ప్రేమిస్తే ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఎందుకని దావీదునే కోరుకున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు కోరుకోలేదు అంటే, దావీదులో ఉన్న కొలత ఏదో మిగిలిన 6గురిలో దేవునికి కనబడలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదులో ఉన్న కొలత ఏదో ఉంది, అది మిగిలిన వాళ్ళలో కనబడలా. ఆ ప్రత్యేకమైన దానికోసమే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని గురించి బైబిల్లో ఒక మాట ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం ఇలా చెప్తుంది, చూడండి. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను. చూడండి, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అది సంగతి. దేవుడు ఒక వ్యక్తిని మహిమపరచడానికి ముందు, ఒక వ్యక్తిని నిర్ణయించడానికి ముందు, ఒక వ్యక్తిని పిలవడానికి ముందు, ఒక వ్యక్తిని దేవుడు ఎరిగి ఉంటాడు. అంటే ఏంటో తెలుసా? ముందు ఈ వ్యక్తి ఏంటి అనేది తెలుసుకుంటాడు దేవుడు. పెద్దోళ్ళు పాట పాడారు. అసలు మనల్ని ఎప్పుడు ఎరుగున్నాడు దేవుడు అంటే, ఇర్మియా గ్రంథంలో అంటాడు, తల్లి గర్భమందు నీవు పిండముగా రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నిన్ను ఎరిగి తిని, తల్లి గర్భములో పిండముగా నువ్వు ఉన్నప్పుడే నా ప్రవక్తగా నేను నియమించి తిని అనే మాట దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. అది చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని. అసలు నిన్ను తయారు చేయక ముందే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను ఒక పిండముగా ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అదేంటండి, అసలు ఇర్మియా బుద్ధి అసలు ఏం తెలియనప్పుడే, ఆయన క్యారెక్టర్ కొలతలు ఏం తెలియనప్పుడే డిసైడ్ చేసేసాడంట. అంటే ఆయన డిసైడ్ చేశాడని ఇర్మియా అలా తయారయ్యాడా, లేకపోతే ఇర్మియా అలా తయారవుతాడని ముందే ఎరిగి అలా డిసైడ్ చేశాడా? ఇప్పుడు లోకంలో అన్యులు అంటారు, ఏం చేద్దామమ్మా నీ మొహాన అటు రాసుంది, ఏం చేద్దామయ్యా నీ మొహాన అటు రాసుంది, ఆడి మొహాన అటు రాసుంది, ఈడి మొహాన ఇటు రాసుంది అని అంత రాసుంది అంట. ఇప్పుడు బైబిల్ కూడా అదే చెప్తుందా? మన ముఖాన్ని రాసినట్టు మన బతుకు నడుస్తుందా? అట్లయితే మన ముఖాన్ని రాసిన ప్రకారం మన బ్రతుకు నడుస్తుంటే మన తప్పులు ఏమి ఉండవు. ఇక మనం అడ్డమైన పాపాలు చేయటం, ఏం చేద్దాం బ్రదరు, దేవుడు అట్లా రాశాడు అని చెప్పొచ్చు. అర్థమైందా మీకు? మనం గడ్డి తీరే పనులు చేయటం, ఏం చేద్దాం సిస్టర్, దేవుడు అట్లా రాశాడు నా ముఖాన అంటే కొట్టేయచ్చు. ఇక నడుస్తుందా అది? ఒకడొకడిని పొడిచి చంపేసి పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే ఏం చేద్దాం సార్, వాడి ముఖాన్ని నా చేతిలో సావాలని రాసుంది, ఆయన చంపాలని నాకు రాసుంది, అందుకే అలా జరిగింది అంటే, నీ తోలు తీయాలని మాకు రాసుంది రారా అని తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, పెద్దగా చెప్పండి. ఇక్కడ జాతకాలు, ముఖాన రాతలు, గీతలు అన్నీ ముందే రాసి ఉంటే మనం చేసే సకల తప్పులకు దేవుడు కారణం అవుతాడు, కానీ మనం కాం. అర్థమైందా? మరి అట్టయితే రాయబడలేదా? మరి రాయబడింది అని 139వ కీర్తనలో ఉంది కదా, 16వ వచనంలో, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయనని ఉందిగా. మరి అదేందంటే దేవుడు రాసినట్టు మన బ్రతుకు నడవటం కాదు. అసలు మనం ఎప్పుడు పుడతామో, ఏమేం చేస్తామో, మన కథ ఎన్ని మలుపులు తిరిగిద్దో, మన చరిత్ర ఎలా స్టార్ట్ అయిద్దో, చివరికి ఎలా ముగిసిద్దో అన్నీ ముందే ఎరిగి, ఆ ఎరిగినవి రాశాడు. అది జరిగింది. అర్థమైందా? ఆయన రాసినట్టు మన ప్రయాణం కాదు. మన ప్రయాణం ఎలా సాగిద్దో ముందే ఎరిగి రాశాడు. అది రాసిన మాట వాస్తవమే. మన బ్రతుకులన్నీ ముందే గ్రంథస్థం చేయబడిన మాట వాస్తవమే. మాట ఉంది కదా, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే.
అంటే నేను పుట్టి భూమి మీదికి రాకమునుపే నా డే 1 గర్భములో ఒక చిన్న అణువుగా లైఫ్ ప్రారంభమైన డే 1 కూడా స్టార్ట్ కాకముందే మొత్తం రికార్డెడ్గా ఉందంట మన లైఫ్ మొత్తం. నీ జీవితంలో నువ్వు ఎన్ని క్రియలు చేస్తావో, ఎన్ని మలుపులు తిరుగుతావో, ఎన్ని పిచ్చి చేష్టాలు చేస్తావో, ఎన్ని మంచి పనులు చేస్తావో మొత్తం రాసి కూర్చున్నాడు అక్కడ. నువ్వు ప్రభువా నేను తేడా పడ్డానంటే అవునా అని ఆశ్చర్యపోయేది ఏం లేదు, నాకు ముందే తెలుసు ఏడవాకంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నేను పాపిన్నాయినా అని నువ్వు ఏడిస్తే నాకు ముందే తెలుసులే, నువ్వు బాధపడవు, కూర్చో సరి చేసుకో అంటాడు. అన్నీ ముందే తెలుసు ఆయనకి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే. బైబిల్ తీశారా? 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అందుకే రాత్రి ఆ పాట పాడింది. దేవా నా అంతం ఎట్లున్నది నాకు తెలుపు అంటాడు కీర్తనాకారుడు. ఎందుకంటే మనకు తెలియదు. మన స్టార్టింగ్ మనకు తెలియదు, మన ముగింపు మనకు తెలియదు. ఈ మధ్యలో ఈ కొద్ది రోజులు నట్టనే ఇది కూడా నెక్స్ట్ మినిట్ ఏమైతే కూడా తెలియచావద్దు. మళ్ళీ ఏం ఎచ్చులు మనవి. ఇంకో గంటకి ఏమైందో తెలియదు. అయినా సరే అసలు మన మీడియాలో నడమంత్రం మామూలుగా ఉంటుందా? భక్తులు అడిగారు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే ప్రభువ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీకు మస్తు వచ్చి ఈ పాట సమాధి కార్యక్రమాల్లో తప్పకుండా వాడతారు ఈ పాట. దేవునికి స్తోత్రం. పెట్టబోతా ఉన్నప్పుడు వెనక్కి ఈ పాట వస్తూ ఉంటుంది, ముందు కానీ వెనక్కి కానీ. ప్రియులారా, మన డే 1 కూడా స్టార్ట్ కాకముందే మన ఎండింగ్ రాసి కూర్చున్నాడు ఆయన. అంటే మనల్ని ఎరుగున్నాడు. ఎప్పుడు ఎరుగున్నాడు? మనం పుట్టక మునిపే. అంటే మామూలే, కొంచెం మహిమ. అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అసలు ఈ జగత్తు పునాది వెయ్యబడక ముందే మనల్ని ఎరుగున్నాడంట. అప్పుడే మనల్ని నిర్ణయించాడంట. మన ఏర్పాటు, మన నిర్ణయం క్రీస్తు యేసునందు ఇప్పటిది కాదు సోదరా. అసలు ఈ విశ్వమే నిర్మాణం కాక మునుపే మనం ఏర్పరచబడ్డాం. నేను చెప్పానా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చెప్పింది. కావాలంటే చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్. చదువు నాన్న. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అది జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎప్పటిది ఏర్పాటు? భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే, నక్షత్రములు కలుగకముందే, భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే, నక్షత్రములు చేయకముందే, పితయ బ్రాహ్మణు పిలువకముందే, ఎదిగియునుటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎదిగియునుటివి.
స్తోత్రం స్తోత్రం. భూమికి పునాది వేయబడక ముందే నువ్వు తెలుసంట ఆయనకి. అసలు భూమి పునాది వేయబడినప్పుడు ఆదామే లేడు. ఆదామే లేనప్పుడు ఆదాములో వచ్చిన మానవ జాతే లేదు. అందులో మీ ముత్తాత లేడు, ముత్తాతకు ముత్తాత లేడు, ముత్తాతకు ముత్తాతకు ముత్తాత కూడా లేడు. అసలు మీ తాత లేడు, మీ అయ్య లేడు, నువ్వు లేవు, నేను లేను, మనం ఎవరో లేం. అసలు భూమి మనందరినీ మట్టితో చేశాడు కదా. మట్టే లేనప్పుడు, అసలు ఇదంతా ఏమీ లేనప్పుడే నువ్వు తెలుసంట ఆయనకి. నమ్ముతావా? నమ్మకపోతే ఎగురు, నేను చేసేది ఏముంది, నిజం అది. అప్పుడే తెలుసు నువ్వు ఆయనకి. ఈరోజు ఏదో స్పెషల్గా నువ్వు తెలియటం కదా, అప్పుడే తెలుసు. ఆనాడే నిన్ను ఎరుగున్నాడు ఆయన. సోదరి, ఆనాడే నిన్ను నిర్ణయించి ఉన్నాడు ఆయన. నువ్వేమవుతావో, నీ మెంటాలిటీ ఏమిటో, నీ సైకాలజీ ఏంటో, నీ ఐడియాలజీ ఏంటో, నువ్వు ఎలా నడుస్తావో, ఎలా ఆలోచిస్తావో, ఎలా ప్రవర్తిస్తావో మొత్తం తెలుసు నా తండ్రికి. అందుకు దావీదు ఆ మాట అంది, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైపోయినాయి. రాసేసి కూర్చున్నాడు. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మిగిలిన ఆరుగురిని ఎందుకు పక్కన పెట్టాడు, దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, దావీదుని ఎరుగున్నాడు దేవుడు. వాళ్ళని ఎరుగున్నాడు, దావీదును కూడా ఎరుగున్నాడు. యాకోబుని ఎరుగున్నాడు, ఏశావును కూడా ఎరుగున్నాడు. అందుకే రోమాపత్రికలో అంటాడు, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను ఎరుగక మునుపే నేను ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని దేవుడు అన్నాడు అని రాస్తాడు. కడుపులో ఇంకా పిండాలుగా ఉన్నారు, పెనుగులాడుతున్నారు. రెబెక్కమ్మ కడుపులో యాకోబు ఏశావు కడుపులో పిండాలుగా ఉన్నప్పుడే వాళ్ళు పెనుగులాడుతూ ఉన్నారు. వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అంటాడు, నేను పెద్దవాణిని ద్వేషించి తిని చిన్నవాణిని ప్రేమించి తిని, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అంటాడు. ఏమయ్యా, వాళ్ళ బుద్ధులు ఇంకా పెద్దయి, వాళ్ళ బుద్ధులు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తెలుసుకుని కదా నువ్వు అలా మాట్లాడాలి అంటే, అదే దేవుని గొప్పతనం. కడుపులో రూపింపబడక మునుపే మన గుణములన్నీ ఎరుగున్నవాడు ఆయన. ఏశావుని పెద్దవానిగా పుట్టించాడు. వానికి జ్యేష్ఠత్వం అంటే ఇంట్రెస్ట్ లేదు, అయినా సరే వానికి జ్యేష్ఠుడిగా వచ్చే అవకాశం ఇచ్చాడు. ఆయన ఎంత నీతిమంతుడో చూడండి. ఆసక్తి ఉన్నవాడికి, ఇష్టం ఉన్నవాడినేమో వెనక పుట్టించాడు, అదంటే ఇంట్రెస్ట్ లేనివాడినే ముందు పుట్టించాడు. జ్యేష్ఠత్వం అంటే ఇష్టం లేనివాడికి జ్యేష్ఠత్వ హక్కు వచ్చేటట్టు చేశాడు ఆ నీతిమంతుడు. ఇస్కరియోతు యోధా చేతిలో సొమ్ము సంచి ఉంచినట్టు వీడేం దొంగ బుద్ధి. ఎవరెవరు ఇచ్చినవన్నీ ఆ సంచిలో వేసి ఆ సంచిలోంచి చీడి సంచిలో వేసుకుంటాడు. అలాంటి వాడికి సంచి ఇచ్చాడు ఆయన, సొమ్ము సంచి. ఆయన మనసు అది. జ్యేష్ఠత్వపు హక్కు వాస్తవంగా యాకోబుకు రావాల్సింది, కానీ ఏశావుకు వచ్చేటట్టు చేశాడు. ఎందుకంటే కడుపులో ఇద్దరు కవలలు ఒకేసారి గర్భంలో ఉన్నారు. జస్ట్ సెకండ్స్ తేడా, ఒకడు ముందు వచ్చాడు, తర్వాత ఒకటి వెనక్కి వచ్చాడు, అంతే. ఇద్దరు ఈక్వల్, ఇద్దరి బర్త్డే ఒకటే. కానీ జ్యేష్ఠత్వ హక్కు ఏశావుకు వచ్చేటట్టు చేశాడు. ఆయనకు తెలుసు వాడు దాన్ని అమ్మేస్తాడు, చిక్కుడుగాయల కూరకు అమ్ముకుంటాడని తెలుసు ఆయనకి. నేను ఆశీర్వదించి ఇచ్చిన ఈ హక్కుని, జ్యేష్ఠత్వ హక్కుని వీడు చిక్కుడుగాయల కూర కంటే హీనంగా చూస్తాడని తెలుసు ఆయనకి. అందుకే నేను చిన్నాడిని ప్రేమించాను అన్నాడు. ఎందుకు తెలుసా? కూర కోసం వాడు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకుంటే, ఆ జ్యేష్ఠత్వ హక్కు కోసం వీడు కష్టపడి వండుకున్న కూరను కూడా అప్పచెప్పే టైపు. నా వరమును, నా ఆశీర్వాదమును ప్రేమించే మనసు చిన్నవాడైన యాకోబులో ఉంది. దాన్ని ద్వేషించే మనసు, దాన్ని లక్ష్య పెట్టని మనసు ఏశావులో ఉంది అని ముందే ఎరిగి, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. ఎప్పుడు ఎరుగున్నాడు మనల్ని? జగత్తు పునాది ఏం ఎరుగున్నాడు? మనం ఎన్ని తరాలు గడిచిన తర్వాత ఏ తరంలో పుడతామో, అప్పటికి ఎన్నో సంవత్సరం అయ్యో, 1990లో పుడతామో, 2000లో పుడతామో, 2010లో పుడతామో మొత్తం తెలుసు. అసలు టోటల్ మన డేస్ ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఈ ఇన్ని సంవత్సరాలు ఎన్ని మలుపులు తిరుగుతామో, ఎన్ని బాధలు పడతామో, ఎన్ని రోగాలు వస్తాయో, చివరికి ఏ రోగంతో పోతామో, చివరికి ఏ టైపులో పోతామో. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.
చివర్లో మహిమపరచుట అనేది ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు మహిమపరచాలనుకున్నప్పుడు 4 విషయాలు ఉన్నాయి. మొదట ఆ వ్యక్తిని దేవుడు ఎరిగి ఉంటాడు, ఎరిగి నిర్ణయిస్తాడు, నిర్ణయించి ఒక టైంలో పిలుస్తాడు, పిలిచి నీతిమంతునిగా తీరుస్తాడు, తీర్చి మహిమపరుస్తాడు. ఈ మహిమపరచుట అనే అనుభవానికి ముందు 4 విషయాలు ఉన్నాయి. ఎరుగుట, నిర్ణయించుట, పిలచుట, తీర్చుట, మహిమపరచుట. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నా, ఇది చాలా కీలకమైన విషయం. కొన్ని విషయాలలో మనందరినీ సమగ్రంగా రక్షించే విషయంలో పక్షపాతం లేకుండా అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం రక్తం చిందించాడు, నమ్మిన వాళ్ళందరికీ రక్షణ అన్నాడు. కులం, మతం, చిన్న పెద్ద, బీద ధనిక భేదాలు లేకుండా అందరికీ అవకాశం ఇచ్చాడు. తెల్లోడు లేదు, నల్లోడు లేదు, చైనాడు లేదు, జపాన్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు లేదు. ఎవడైనా సరే నమ్మి బాప్తిస్మం పొందిన వాడిల్లా రక్షించబడతాడు, ఏ భేదము లేదు. అలాగే రక్షణ విషయంలో దొరికిన కృప మిగిలిన విషయాల్లో కూడా మనం పొందునట్లు దేవుడు ఆశించిన విధంగా మనం ఉంటే అందరికీ దక్కిన కృప మనకు కూడా దక్కిద్ది. ఏదైనా మన చేతుల్లోనే ఉంది కానీ దేవుని చేతిలో లేదు. నాశనమైన మనం తెచ్చుకోవటమే, బాగైనా మనం పడటమే. జస్ట్ మన కదలికల్ని బట్టి దేవుడు సపోర్ట్ చేస్తాడు. ఇది బాగా మైండ్కి ఎక్కించుకోండి.